వెల్కమ్ టు స్పైన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది టాటా ఆల్ట్రోస్ వెహికల్, డీజిల్ వెహికల్. ఇది BS6. దీంట్లో ఏంటంటే కస్టమర్ కంప్లైంట్స్ వచ్చేసి EPF లైట్ వస్తుంది, వెహికల్ పికప్ లేదు, ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది, కూలెంట్ కూడా లీక్ అవుతుందని చెప్పారు కస్టమర్. ఇంజెక్టర్స్ కూడా చేపించారంట. సో ఆయిల్ లెవెల్ మాటికి పెరుగుతుందనేసి కస్టమర్ కంప్లైంట్ ఉంది. మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఓన్లీ DPF క్లీనింగ్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం వచ్చింది. సో DPF క్లీనింగ్ కూడా కస్టమర్ ఇంకా డిసిషన్ తీసుకోలేదు. మనం వెహికల్ అయితే ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, స్కానింగ్ కూడా చేసినాము. చాలా ఎర్రర్ కోడ్స్ వస్తున్నాయి స్కానింగ్ లో కూడా. సో వెహికల్ ఒకసారి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వెహికల్ వచ్చేసి 1,03,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఈ రకంగా జామ్ అయింది. ఇది EGR వాల్ వచ్చేసి యాంటీ షటర్ వాల్. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కి EGR కి సంబంధించిన పైపు, EGR రీజర్ పైపు, EGR కూలర్, EGR వాల్ బాడీ మొత్తం. ఇది వచ్చేసి ఇంటెక్ ఎయిర్ కూలర్, ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ బాడీ, ఇది వచ్చి మాప్ సెన్సర్. ఇవన్నీ ఐటమ్స్ ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డీజిల్ లో నానబెట్టేసి ఒక 1-2 అవర్స్ నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ రీఫిట్ అనేది చేస్తాం. ఈ వీడియో యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.